నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగొని ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, మొన్నటి వరకేమో హైడ్రా, హ్మ్. ఇప్పుడేమో ఈ 22A. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు హైడ్రా వచ్చిన ఉద్దేశ్యం వేరు. హైడ్రా హ్మ్. తీసుకొచ్చిన ఉద్దేశ్యం వేరు. మేము చెరువులను కాపాడతాం, ప్రభుత్వ భూములను కాపాడతాం, కాపాడతామన్నారు. పార్కులను కాపాడతామని హైడ్రా తీసుకొనొచ్చారు. కానీ హైడ్రా సెలెక్టెడ్‌గా దాడి కొన్ని చేస్తుంది. ఏరియాస్ వరకే. సెలెక్టెడ్‌గా దాడి చేస్తుంది. సెలెక్టెడ్ పర్సన్స్ మీద దాడి చేస్తుంది. హ్మ్. ఇప్పుడు హైడ్రా అనేది అందరి మీద పని చేయలేకపోతుంది. ఎవరు సంపన్నుల భూములపైన, సంపన్నుల ఇండ్లపైన, లేకపోతే రాజకీయ నాయకుల ఇండ్లపైన దాడి చేయట్లేదు. కేవలం పేదవాళ్ళ మీద దాడి చేస్తుంది. సామాన్యులపైనే. హైడ్రా అంటేనే హైడ్రా. ఎక్కువ కమిషన్, హైడ్రా. ఎక్కువ డ్రా చేసుకోవడం. హైడ్రా. హ్మ్. హైడ్రా చేస్తుందన్నట్టు మనీని. హై స్థాయిలో అంటే కొత్త నిర్వచనం. పేదవాళ్ళ ఇళ్ళని కూలగొట్టాలి, పెద్దోళ్ళ దగ్గర కలెక్షన్ చేయాలి. ఇదే కదా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మరి అందరికి సమాన న్యాయం ఎందుకు లేదు? అందరికి చట్టం ఈక్వల్‌గా వర్తించాలి కదా! మేము చూపిస్తాం రమ్మనండి. ఈ ఈ హైదరాబాద్ నగరంలో 59 చెరువులు పూర్తిగా అన్యాక్రాంతమైపోయినాయి. హ్మ్. అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. వాటిలల్లో నిర్మాణాలు అయిపోయినాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ అయినాయి. కొన్ని చెరువులు పూడికతీత, కొన్ని 179 పునరుద్ధరణ. అది కూడా చెప్తాను. హ్మ్. 179 చెరువులు పాక్షికంగా కబ్జా అయినాయి. హైదరాబాదు దీని చుట్టూ రింగ్ రోడ్డు చుట్టూ 179 చెరువులు పాక్షికంగా కబ్జా అయినాయి. 179. 55 చెరువులు మొత్తం కనపడకుండా పోయినాయి. ఇక హ్మ్. కుంటల సంగతి మనం చెప్పనవసరం. లోతుకుంట, తూముకుంట, బొగ్గులకుంట ఏడునే తెలియవు. హ్మ్. మొత్తం ఇండ్లయిపోయినాయి. మరి వాటి సంగతి ఏం చేస్తున్నావు మరి? అక్కడ అమ్ముకున్నోని పరిస్థితి ఏంది? ఇప్పుడు చెరువులలో ఇవాళ స్టిల్ కన్‌స్ట్రక్షన్స్ అవుతున్నాయి. హ్మ్. చెరువులల్ల ఇప్పటికే కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి. మేము పొజిషన్‌కి పోయి ఇగో ఇది చెరువులనే ఉంది, ఇది ఎఫ్‌టీఎల్‌నే ఉంది. మీరు కంప్లెయింట్ చేసారా సార్? ఎన్ని ఫిర్యాదులు సార్లు? ఇచ్చారా? అరె మీకు అందుబాటులో ఉన్న ఒక విషయం చెప్తాను. బోడుప్పల్లో హ్మ్. పల్లవి మోడల్ స్కూల్ అని ఉంటది. హ్మ్. ఆ పల్లవి మోడల్ స్కూల్ వోడు మొత్తం రోడ్డుని కబ్జా చేసిండు. హై టెన్షన్ వైర్‌లను కూడా కబ్జా చేసిండు. హై టెన్షన్ వైర్‌లు స్కూల్ లోపట ఉంటాయి. ఓకే. దాన్ని మేము హైడ్రాక్ పర్మిషన్ ఎట్లిచ్చారు సార్ మరి? నేనేమంటున్నా, ఆ! హైడ్రాక్ మేము కంప్లెయింట్ చేస్తే ఇది మా పరిధిలోకి రాదంటాడు. మరి ఎవరి పరిధిలోకి వస్తది అంటే ఆయన రాజకీయ నాయకుడు. హుహు. పల్లవి మోడల్ స్కూల్ అయినా రాజకీయ నాయకుడు. అంటే హుహు. ఆయన దగ్గరికి పోయే దమ్ము, ధైర్యం హైడ్రాక్ లేదు. హైడ్రా పేద మధ్యతరగతి ప్రజల పాలిట పులిలాగా కనబడుతుంది. సంపన్నుల పాలిట పిల్లిలాగా కనబడుతుంది. ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? అంటే దేనికోసం తెచ్చిర్రు? మేమేమనుకుంటున్నామంటే, ఇగో ఇన్ని కోట్ల ఆస్తిని మీరు కబ్జా చేసిర్రు. మాకు ఇన్ని కోట్లు ఇవ్వండి అని కలెక్షన్ కోసమే ఇది జరుగుతుందేమో అనిపిస్తుంది. లేకపోతే ఈక్వల్ న్యాయం జరగాలి కదా! అంతే కదా సార్. పిల్లల ఇప్పుడు ప్రాణాలతో ఇప్పుడేదో చెలగాటమే కదా 1, 2 సార్. చెరువులను చూపిస్తున్నారు. హ్మ్. 1, 2 చెరువులని ఏం చేస్తున్నారు? అది కూడా ఆ బతుకమ్మ కుంట బానే చేశారు కదా సార్. నల్ల చెరువు బానే చేశారు. బతుకమ్మ కుంట హైడ్రా ఓడిపోయింది. మళ్ళీ తర్వాత హైడ్రా బోర్డులు పీకేసారక్కడ. హ్మ్. అది ప్రభుత్వ ఇప్పుడు చాలా చెరువులు ఏం చేస్తున్నారు, దాని పరిధి ఒక 100 ఎకరాలుంటే, ఇప్పుడు వీళ్ళు 25 ఎకరాల వరకే బౌండరీ నిర్మిస్తున్నారు. మిగతాయంతా సార్? 75 ఎకరాల దగ్గర అది సెటిల్మెంట్స్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు అందంగా తీర్చిదిద్దుతున్నాం మేము ఒక్కొక్క అవును. చెరువులని అంటారు కదా! హ్మ్. ఉప్పల్ నల్ల చెరువు కట్ట ఉంది. అవును. అంతే ఉందా చెరువు? ఎన్ని ఎకరాలుంది? హ్మ్. శాటిలైట్ మ్యాప్ తీపియమనండి. హుహు. ఆ శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఆ చెరువు ఇవాళ ఉన్నదా లేదా? ఇవాళ మీరు మార్క్ చేసిందెంత? మీరిప్పుడు ఆనకట్టలు కట్టుతున్నదెంత? వదిలేసిందెంత? ఎవరికి వదిలేసిర్రు? ఎవరితోటి మీరు సెటిల్మెంట్లు చేసుకున్నారు? చెప్పమనండి. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న చెరువులకు మీరు ఎఫ్‌టీఎల్ మార్క్ చేశారా? చేయలేదు గదా! ఎఫ్‌టీఎల్ మార్క్ చేస్తే మళ్ళీ రీసేల్ జరగవు గదా! ఇప్పుడు ఒకరు ఎఫ్‌టీఎల్‌లో ఇల్లు కట్టుకొని ఉన్నారు. హ్మ్. మీరు మార్క్ చేస్తే ఇంకొకతను అందులో కొనడు గదా! అవును. మరి ఆ బాధితులకు ప్రత్యామ్నాయం చూపించేసి, హ్మ్. ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని, అక్కడ ఇరిగేషన్ డిపార్ట్‌మెంటు వాళ్ళ మీద చర్యలు తీసుకొని, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు పర్మిషన్ ఇచ్చిండండి. ఇచ్చినప్పుడు అతను ఏం చేయాలి? ఇప్పుడు ఓ జేబు దొంగుంటాడు. ఓ 2000, 3000 వాడు జేబు కొడతాడు. మన పాకెట్ కొట్టినప్పుడు ఏం చేస్తారు? వాడిని పట్టుకొని ఏం చేస్తారు పోలీసోళ్ళు? కాళ్ళకు, చేతులకు బేడీలేసి కోర్టుకు తీసుకుపోతారు. కోర్టు జడ్జి ముందుకు పోయే వరకు గూడా కాళ్ళకు, చేతులకు బేడీలుంటాయి. ఏది 3000 దొంగతనం చేసినోడికి. అక్కడ ఇమ్మీడియేట్ జడ్జి ఏం చేస్తారు? 14 రోజులు రిమాండ్ అంటారు. హ్మ్. మరి ఇక్కడ వీడు కోట్ల రూపాయలు తీసుకొని అనుమతులిస్తుండు ప్రభుత్వ ఉద్యోగి. హ్మ్.
అట్లాగే ఇప్పుడు జేబు దొంగ ఫోటోలు ఏం చేస్తారు, రైల్వే స్టేషన్లలో పెడతారు, పోలీస్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్లలో పెడతారు. పెడతారు. మరి ఈ దొంగలే కూడా పెట్టు, హ్మ్. లక్షల రూపాయలు లంచాలు ఇవి తీసుకొని కనిపించట్లేదు కదా సార్. లంచాల హ్మ్. ఎందుకు కనిపిస్తున్నాయి కదా, చెరువులలో ఇండ్లు హ్మ్. కనబడుతున్నాయి కదా, గవర్నమెంట్ భూములలో ఇల్లు కనబడుతున్నాయి కదా, అనుమతులు ఇచ్చినటువంటి ఆఫీసర్ల పైన ఆడ ప్రభుత్వ భూమి ఎవరైనా అన్యాక్రాంత ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటారు కదా సార్. చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. నీకు కనబడుతుంది కదా, నీ రెవెన్యూ శాఖకు, నీ హ్మ్. ఇరిగేషన్ శాఖకు కనబడుతుంది కదా. హ్మ్. కనబడినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. ఎందుకు చర్య తీసుకోవటం లేదు? హ్మ్. వాళ్ళ ఫోటోలు కూడా రైల్వే స్టేషన్లల్లో, పోలీస్ స్టేషన్లల్లో, రెవెన్యూ ఆఫీసుల్లో జేబు దొంగల ఫోటోలు పెట్టినట్టు పెట్టండి. హ్మ్. ఇంకొకటి చేస్తాడా? కఠిన చట్టం తీసుకురండి, 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించేటట్లుగా వాళ్ళకు. లేతే అక్రమ పర్మిషన్లు ఇచ్చినందుకు వాళ్ళ ఆస్తులు జప్తు చేసేటట్లుగా ఓ చట్టం ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? హ్మ్. చట్టం చేస్తే ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాదు కదా. అవును. సరే ఇవి రిక్వెస్ట్ లెటర్స్ ఎవరికి పంపించారు సార్? ఇది మేడిపల్లి మండలంలో చెంగిచెర్ల గ్రామం ఉంటుందండి. హ్మ్. దీంట్లో ఒక 60 ఎకరాల భూమి ఉంటుంది. హ్మ్. 33/10 నుంచి 11 వరకు, 33/2 నుంచి. ఇంకో లెటర్లో కూడా మేము 33/2 నుంచి 10 వరకు ఇచ్చాము. హ్మ్. ఈ మొత్తము భూమిలో కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే యూఎల్సీ కారణంగా అని చెప్తున్నారు కదా. యుఎల్సి కారణంగా కేవలం కొంత 6,400 గజాలు మాత్రమే ఉంటుంది యుఎల్సిలో. హుహు. ఈ 6,400 గజాల గురించి మొత్తం లేఅవుట్‌ని ప్రొహిబిషన్‌లో పెట్టిర్రు. ఆడ బిల్డర్లు ఇల్లు కట్టుకుంటున్నారు. ఎవరో పాపం నిరుద్యోగులు ఒక ఇల్లు కట్టుకొని ఉపాధి పొందుతున్నారు. ఆ హ్మ్. ఉపాధి వాళ్ళు ఉపాధి కోసం బిల్డరు చిన్న చిన్న ఒక్కొక్క ఇల్లు కట్టుకొని అమ్ముకుంటున్నారు. వాళ్ళ ఇండ్లు మొత్తం ఇప్పుడు ప్రొహిబిషన్‌లో పెట్టిర్రు. వాళ్ళ హ్మ్. పరిస్థితి ఏంది? ఇవాళ అవి సేల్‌కు రావు గదా. సేల్ ఎవరు కొనరు గదా. సార్ ఇంకోటి కూడా మీరు ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎక్కడ సార్? ఇది గూడా చెంగిచెర్ల 1 చెంగిచెర్లనేనా? సర్వే నంబర్ అండి. హుహు. ఈ 1 సర్వే నంబర్‌లో 15 ఎకరాల భూమి ఉంటుంది. హ్మ్. 20 గుంటలు మాత్రమే శ్మశానం ఉంది. హుహు. ఈ 20 గుంటల శ్మశానం గురించి 1 సర్వే నంబర్‌లో ఉన్న మొత్తం భూమిని వీళ్ళు ప్రొహిబిషన్‌లో పెట్టిర్రు. ఇందులో గూడా అన్ ఇండ్లున్నాయి. ఇప్పుడు బిల్డర్స్ అమ్ముకోవడానికి నిర్మాణాలు చేస్తున్నారు. అవి రిజిస్ట్రేషన్స్ కావట్లేవు. ఆల్రెడీ అగ్రిమెంట్‌లయినాయి. లోన్‌లు శాంక్షన్ అయినాయి. రిజిస్ట్రేషన్ కాకపోవటం వల్ల అవన్నీ ఆగిపోయినాయి. వాళ్ళకి ఎప్పుడు ఇవన్నీ క్లియర్ చేయాలి? ఎప్పుడు సర్వేయర్ వచ్చి ఇక్కడ సర్వే చేసి ఈడ ఎలాంటి ప్రభుత్వ భూమి లేదు, యూఎల్సీ భూమి లేదని చెప్పి కలెక్టర్‌కి చెప్పాలి. సార్ గట్కేసర్ పరిధిలో రీసెంట్‌గానా సార్ ఇవి? జూలై ఇవి గట్కేసర్‌లో కొన్ని ఈ ఎకరాలలో ఈ ఒక్కొక్క లేఅవుట్ ఉంటదండి. హుహు. ఇప్పుడు సర్వే నంబర్ 120, 121, 122 సుశాంత్ నగర్ అని ఉంటుంది. ఈ ఓకే. సుశాంత్ నగర్ చాలా మంచి లేఅవుట్ అని చెప్పి ఇక్కడ చాలామంది కొనుక్కుంటున్నారు. ఇందులో ఇండ్లు గూడా అయినాయి. హ్మ్. అట్లాగే అదే గట్కేసర్‌లో 153, 154, 157 పటేల్ నగర్ అని ఉంటది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. హెచ్ఎండిఏది కూడా నిషేధిత హెచ్ఎండిఏ జాబితా కింద లేఅవుట్. వెళ్ళిపోయిందా సార్? దీన్ని గూడా నిషేధిత జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్ చేయట్లేరు. అంటే ఎంత ఎంత పనిమంతులో మన పని చేస్తున్నారు. గొప్ప పనిమంతులు మన హ్మ్. రెవెన్యూ వర్క్ ఉద్యోగులన్నట్టు. డెడికేషన్. ఆ! ఇగ ఇది గూడా చూడండి. ఇది గట్కేసర్ పరిధిలో ఆ! ప్రైమ్ ల్యాండ్. 127. హ్మ్. ఇది గూడా పాత లేఅవుటే. దీంట్లో గూడా హుహు. చాలామంది కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఇది 175, 176 ఇది క్లియర్ లేఅవుట్ అనుకుంటాం మేము, సాయినగర్ అని. హుహు. ఇది మంచి, అంటే ఇక్కడ ఒక 20,000 గజానికి అంటే మంచిగా డిమాండ్ ఉన్న డిమాండ్ దగ్గర ఉన్నది. ఈ మొత్తం ల్యాండ్‌ని వీళ్ళు ప్రొహిబిషన్‌లో పెట్టారు కొత్తగా. కానీ ఇది హ్మ్. ప్రైవేట్ ఆస్తులు ఇవి. ఈ ప్రైవేట్ హ్మ్. ఆస్తులు ఒక్కొక్క ప్లాటు పలుమార్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టి ఇన్ని వేల మందిని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మొత్తం ఎన్ని తిప్పుతున్నారు. ఎకరాలు ఉంటాయి సార్? ఈ 4 ఇది కనీసం ఒక 300, 400 ఎకరాలు ఉంటది. 300, 400 ఎకరాలు. ఎకరాలు ఉంటది. ఎంత దారుణం అంటే, ఒక్క విలేజ్‌ని మనం ఇన్ని ఎకరాలను చూపిచ్చాం. హ్మ్. ఇప్పుడు నారపల్లిలో హ్మ్. ఎండోమెంట్ ల్యాండ్ ఉంటది. హ్మ్. ఆ ఎండోమెంట్ ల్యాండ్ అసెంబ్లీలో జీవో పాస్ చేసి అమ్మటం జరిగింది. లేఅవుట్లు అయినాయి. అందులో 80% ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని నిషేధిత జాబితాలో పెట్టిర్రు. మేము అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోతే కలెక్టర్ గారు ఏం చెప్పారు, "అరే ఇది ఎండోమెంట్ ల్యాండ్ కదా, మరి మేము డిసిజన్ తీసుకోలేము" అని చెప్పి ఆయన ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కి ఒక లెటర్ రాసిండు. ఇది హ్మ్. క్లియరా కాదా? ఇది నిజంగా మీరు అమ్మిరా లేదా? హ్మ్. ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్‌కు ఎండోమెంటోళ్ళు కలెక్టర్‌కి ఇయ్యాలి ఎన్ఓసి. హ్మ్. కలెక్టర్ మళ్ళీ ఎవరికివ్వాలి? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కి ఇవ్వాలి.
ఓకే. ఇదంతా ఎప్పుడవుతది సార్? ప్రాసెస్ ఎప్పుడవుతది? జరగడానికి అసలు ఎన్ని మంత్స్ అంటే పడతది? ఎంఆర్ఓ సంతకం పెట్టాలి, ఆర్డీఓ పెట్టాలి, అడిషనల్ కలెక్టర్ పెట్టాలి, కలెక్టర్ పెట్టాలి. ఒకరి సంతకం కోసమే ఏళ్ల తరబడి, నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి. అసలు ఇంతమంది దారుణమైన విషయం అధికారులు అండి. ఎక్కడ లభించాలి? ఇప్పుడు ఫిర్యాదుగూడ మున్సిపాలిటీలో ఆ! సాయిప్రియ నగర్ అని ఉంటది. హ్మ్. సాయిప్రియ నగర్‌లో ఆహ్, ఇన్‌స్టాల్‌మెంట్‌లో నెలకు రూ. 500 ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కున్నారు ప్రజలు. అవును. అయితే ఒక 25 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అది ప్రభుత్వ భూమి అని ఒక 300 ప్లాట్లకు ఫినిషింగ్ చేసిర్రు. హ్మ్. 40 లక్షలు పెట్టి ఫినిషింగ్ చేసిర్రు. హ్మ్. 350 ప్లాట్లకు. హ్మ్. అరే! మేము ఏంది వాళ్ళు పాపం ఎల్ఆర్ఎస్‌లు కట్టుకున్నారు. హ్మ్. రిజిస్ట్రేషన్‌లు అయినాయి. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత నువ్వు ప్రభుత్వ భూమి అంటావేంది? తిరుగుబాటు చేసిర్రు ప్రభుత్వం మీద. హ్మ్. ఆ ప్రభుత్వం ఏం చేసింది? సరే వీళ్ళు నిజంగానే అన్యాయం అయిపోయారేమో అనుకోని, కానీ ఎవడైతే అమ్మిండో వాని మీద చర్య తీసుకోలేదు. హ్మ్. వాడేం చేసిండు? ప్రైవేట్ సర్వే నంబర్ ఏసి ప్రభుత్వ భూమిలో పొజిషన్ చూపించిండు. ఆహా! ఓకే. ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఆ! అందుకే మేము చెప్పేదేందంటే, మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ఏ సర్వే నంబరు ఉందో, ఆ సర్వే నంబర్‌లో మీ ప్రాపర్టీ పొజిషన్‌లో ఉందో లేదో అని కూడా చెక్ తెలుసుకోవటం చాలా చేసుకోవాలి. అవసరం. హుహు. అయితే వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ తోటి కొట్లాడటం వలన వాళ్ళేం చేశారు? ఎమ్మటే 118 జీవోలో పెట్టారు. మునుగోడు ఎలక్షన్స్‌కి ముందు ఎల్బీ నగర్‌లో ఎక్కువుంటాయి. 44 హ్మ్. కాలనీలుంటాయి. అవును. మునుగోడు ఎలక్షన్స్ ముందు వాళ్ళు 118 జీవోలు పెట్టిన తర్వాత ఈ సాయిప్రియ నగర్‌లో ఒక్క ఇల్లు రెగ్యులరైజ్ అయింది. ఒక్కటి. ఒక్కటే. హ్మ్. మిగతాది అయ్యేలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ప్రభుత్వం మారిపోయింది. వీళ్ళొచ్చిర్రు, ఓహో! ఇళ్ళని కూలగొట్టిర్రు. హ్మ్. చూడండి అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నిర్ణయం ఉంటది. ఇంకో ప్రభుత్వానికొచ్చేసరికి ఇంకో నిర్ణయం ఉంటది. అంటే ఆ ప్రభుత్వంలో ఒప్పైంది, ఆ ఈ ఆ ప్రభుత్వంలో ప్లాట్‌లను కూడా తప్పవుతది. నేనే ప్రొటెక్ట్ చేశాను. ఓకే. వాళ్ళ తరపున నేనే ఫైట్ చేశాను. హుహు. చేసిన తర్వాతనే వాళ్ళు జీవో తీసుకొచ్చారు. మా బాధ ఆ ప్రభుత్వం మా దాడిని తట్టుకోలేక. హ్మ్. వాళ్ళు పాపం హామీ ఇచ్చారు. ఆనాటి మంత్రి కేటీఆర్ గారు చాలా సార్లు ఆహ్, పబ్లిక్ మీటింగ్‌లో అనౌన్స్ చేసి, మీ ప్లాట్లు ఎక్కడికి పోవు మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏందంటే ప్రభుత్వం మారిపోయింది. మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ రాజకీయ అవసరాల కోసం ఈ ఇళ్ళని కూలగొట్టారు. అంటే చాలా మంది ఇప్పుడు మళ్ళీ హ్మ్. మేము ఈ గవర్నమెంటే చుట్టూ తిరుగుతున్నాం. నేను రెవెన్యూ మంత్రి దగ్గరికి 3 సార్లు తీసుకుపోయినా. హ్మ్. ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయాను కానీ ముఖ్యమంత్రి కలవలేదు. కానీ రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చిన. ఓకే. కానీ ఇవాల్టి వరకు పరిష్కారం లేదు. స్థానిక లీడర్లకు కూడా చెప్తూనే ఉన్నాం. ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాం. కానీ ఫలితం లేకుండా అయిపోతుంది. అంటే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? మినిస్టర్ దగ్గరికి గూడా ఎళ్లారు కదా సార్! ఏమైనా సమాధానాలు రావడం గాని, మీరిచ్చిన లెటర్స్‌కి 3 సార్లు రెస్పాన్స్? మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే, హ్మ్. ఇది ఎన్ని ఎకరాలన్నా, ఇలా ఎన్ని ప్లాట్లు ఉన్నాయన్నా అని అడుగుతాండు. మంచిగా రిప్రజెంటేషన్ తీసుకుంటుండు పక్కా పడేస్తుండు. మరి ఆ అవన్నీ ఎప్పుడు జీవో ఇప్పుడు సాల్వ్ గత అవ్వాలి? ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్ని వీళ్ళు ఫ్రీ చేసి పెట్టిర్రు. హుహు. ఎందుకు వాళ్ళకు మరి గుడ్‌విల్ పోతది గదా! క్రెడిట్ వాళ్ళ క్రెడిట్ వాళ్ళకెళ్ళిపోతుంది. పోతది గదా! హ్మ్. మరి మాకు రాదు గదా! అనే ఉద్దేశ్యం కావచ్చు మరి. అంటే ప్రజల మరి పక్షాన మీకు గూడా ప్రజలకు క్రెడిట్ లాభం గదా రావాలంటే సార్! మీరు గూడా మరి ఇంకో కొత్త జీవో ఇచ్చి రెగ్యులరైజ్ చేయండి. చేస్తే అయిపోతుంది సంతోషం గదా! గదా! మేము స్థానిక లీడర్ల దగ్గరికి పోయి మొత్తుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే మాకు అర్థమైపోయింది. రెవెన్యూ మంత్రి దగ్గరికి పోయిన ఫలితం లేదు. ముఖ్యమంత్రి దగ్గరికి పోయిన ఫలితం లేదని. మరెక్కడవుతది సార్ సాల్వ్? ఇదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి హ్మ్. అదే ప్రాపర్టీ దగ్గరికొచ్చి ఎంపీగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే మీ ప్లాట్‌లను రెగ్యులరైజ్ చేస్తాం. మీ ప్లాట్‌లు మీకు అప్పచెప్తాం. మీరు నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చిండు. హ్మ్. హామీని మర్చిపోయిండు. అంటే ఇవాళ అధికారం వచ్చింది గదా! నీకు మేము కనబడట్లేము. తేడా గంతే. అంటే ఏ సందర్భంలో అన్నారు సార్ ఆ పదాలు? ఆయన ఎంపీగా ఆ ప్రాంతాన్ని పర్యటించేటప్పుడు మేము ఆయన దృష్టికి తీసుకుపోయినాం. హుహు. అయ్యా మేము ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఈ ప్రాపర్టీస్ కొనుక్కున్నాము. 25 హ్మ్. సంవత్సరాలు గడిచింది. వీటికి కొన్నిటికి ఎల్ఆర్ఎస్ ఉంది. కొన్నిటికి గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ఉన్నాయి. వీటి పరిస్థితి ఏంది? ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అది ప్రభుత్వ భూమి అంటుంది. ఫినిషింగ్ చేసిర్రంటే ఆయన ఏం చెప్పిండు? మా ప్రభుత్వం రాబోతుంది. మా ప్రభుత్వం వస్తే మీ ప్లాట్‌లను మీకిస్తాను హ్మ్. అని చెప్పి హామీ ఇచ్చారు. హామీ మర్చిపోయారు. ఫ్లాట్లు ఇచ్చారు గదా సార్! కానీ నిషేధిత జాబితాలో పెట్టారు. ప్లాట్‌లేమి ఇయ్యలేదు. అది ప్లాట్లు గూడా అట్లా ఇవ్వలేదు. ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. రెగ్యులరైజ్ అయితే ఇండ్లు కట్టుకుంటారు వాళ్ళు. హ్మ్. రెగ్యులరైజ్ కావట్లేవు. అందులో అవ్వనివ్వట్లేదు. ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వరు. హ్మ్. సో, వాటి వల్ల ఉపయోగం ఏంది? అంటే కలలు కంటున్నారు పాపం. ఆ 350 మంది ఎప్పుడు మా ప్రాపర్టీ మాకొస్తుందో, మేము కష్టార్జితం కొనుక్కున్న ఒకతను అందులో హ్మ్. జీవితకాలం రైల్వే ఎంప్లాయీగా పనిచేసి వచ్చినటువంటి డబ్బులతోటి ప్లాట్ కొనుక్కున్నాడు. హ్మ్. ఇంకొకతను మిలిటరీలో 15 సంవత్సరాలు పనిచేసి వచ్చిన డబ్బులతోటి కొనుక్కున్నాడు.
ఇట్లా అనేక వాళ్ళ గాథలు చూస్తుంటే చాలా దుఃఖం వస్తుంది. ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చి. అవును సార్. మీటింగ్లు పైసా పెడతా ఉంటాం. పైసా కూడబెట్టి కూడబెట్టుకొని కొనుక్కుంటారు వాళ్ళు అవి కష్టపడి ఏడుస్తుంటారు. బిడ్డ సంపాదించుకొని. మరి ఎట్లా ఏం చేద్దాం? నువ్వు ఎవరినైనా కలిసినవా మంత్రి నన్ను అడుగుతా ఉంటారు పాపం. కానీ హుహు. వీళ్ళని కలిసిన ఫలితం ఏముంది? ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళకి ఏం చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. హ్మ్. ఇది ఈ రాష్ట్రంలో ప్రజెంట్ సార్ మీరు జరుగుతున్నటువంటి మార్నింగ్ కూడా ఒక ఇద్దరు బాధితులతోని మీరు మాట్లాడారు అని చెప్పారు. ఎవరు సార్? అంటే ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు? నిషేధిత జాబితాలో వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి అని. అదే ఇప్పుడు చెంగిచెర్ల వాళ్ళు, హుహు. లేకపోతే ఉప్పల్ వాళ్ళు, కొర్రెముల వాళ్ళు, హుహు. పర్వతపూర్ వాళ్ళు, గట్కేసర్ వాళ్ళు, పోచారం వాళ్ళు. పోచారం ఉంది. అదొక వింత. పోచార్‌లో ఏం జరిగింది సార్? పోచారంలో 230 ఎకరాలు 36 సర్వే నెంబర్‌లో ఉంటది. అది ప్రైవేట్ ల్యాండ్ మొత్తం గూడా. హుహు. ఆ ప్రైవేట్ ల్యాండ్‌ని హౌసింగ్ బోర్డ్ వాళ్ళు కొనుక్కున్నారు. హ్మ్. వాళ్ళది ఒక 80 ఎకరాలు కొనుక్కున్నారు. హ్మ్. 230 ఎకరాలలో 80 ఎకరాలు పోతే మిగతాది లేఅవుట్లు ఉండాలి. అయినాయి. హ్మ్. ఆ యొక్క హౌసింగ్ బోర్డ్ ల్యాండ్‌లో ఎలాంటి ప్రైవేట్ యాక్టివిటీ లేదు. ఆళ్ళలో ప్లాటింగ్ కాలేదు. ఎవరు ఆక్యుపై చేసుకోలేదు. కానీ దాన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. హ్మ్. పెడితే నేనే స్వయంగా కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పి ఆయనని సంజాయించి ఆ నిషేధిత జాబితాల నుంచి వాటిని తీయించడం జరిగింది. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో కొంతమంది ఎంత అలసత్వంగా ప్రవర్తిస్తున్నారంటే చాలా దారుణం. మేము చేసేది మేము చేసినాం. హ్మ్. మీరు తిరిగేది మీరు తిరగండి. అంటే మళ్ళా ఇంత ఇవన్నీ గూడా సమర్పించుకోండి. సిటీలో ఉన్న ఇవేనా సార్? సిటీ ఔట్‌స్కట్స్‌కున్న మొత్తం అన్ని గ్రామాల? జిల్లాలలో. హ్మ్. ఇది ఓన్లీ ఏదేది హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నట్లు గాదు. మొత్తం హ్మ్. అన్ని జిల్లాలలో కొన్ని లక్షల ఎకరాలు కొత్తగా నిషేధిత జాబితాలో చేర్చిర్రు. ఆ ఎకరాలన్నీ ప్రైవేట్ ల్యాండ్సు. రైతులు పాపం రైతుకు తెలియదు. తన భూమి తను దున్నుకుంటుండు. కానీ తన భూమి నిషేధిత జాబితాలో ఎలా ఉందని ఎప్పుడు తెలుసుకుంటారు తెలుస్తది సార్? ఆయనకు? ఆయన ఎప్పుడైనా అమ్మకానికి తెలుసుకోవాల్సిన పెట్టినప్పుడు. అమ్మకానికి పెట్టినప్పుడు అవును. మాత్రమే తెలుస్తది. హ్మ్. మరి ఇగ అప్పటిదాకా ఈయన నా భూమి ఎప్పటికి అనుకుంటాడు గదా! తెలవాలి? అదే గదా ఇప్పుడొచ్చిన సమస్య. ఓకే. అంటే అప్పటిదాకా ఆయన అమ్ముకునే వరకు ఆయనకు తెలీదు. ఆయన అమ్ముకోవడానికి పోయినప్పుడు అప్పుడు అక్కడ తహసీల్దార్ చెప్తాడు, "బాబు నీది నీ గవర్నమెంట్ భూమి భూమిగా గాదు. చూపిస్తుంది. హ్మ్. నువ్వు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టు. నీ ఓ పని 2 ఆపేసుకో. సంవత్సరాలు తిరుగు. హ్మ్. తిరిగిన తర్వాత అక్కడ ఇంత సమర్పించుకో. సమర్పించుకొని ఎన్ఓసి తీసుకొస్తే నీ ల్యాండ్ నేను రిజిస్ట్రేషన్ చేస్తా" అని చెప్తాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పని. సార్ హైదరాబాద్‌లో స్వరూప్ నగర్‌లో కూడా ఏదో ఇష్యూ అవుతుంది అని తెలిసింది. ఏంటి సార్ అది స్వరూప్ నగర్‌లో? ఆ స్వరూప్ నగర్ యూఎల్‌సీలో ఉంది. యూఎల్‌సీలో ఉందా? ఆ! ఆ! ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఎవరో ఒకతను ఆ పట్టేదారు లేఅవుట్ చేసిండు. ప్లాటింగ్ అయింది. హ్మ్. ఆయన అమ్ముకున్నాడు. అవతల పడ్డాడు. ఆయన యూఎల్‌సీ ఎక్కొట్టిండా, కట్టిండా ఎవరికీ తెలియదు. హుహు. ఆ రిసిప్ట్స్ ఎక్కడ కనిపించట్లేవు. కానీ అక్కడ కొన్ని ఎకరాలకు అన్ని రకాల అనుమతులున్నాయి. రిజిస్ట్రేషన్‌లయినయి, అన్ని రకాల అనుమతులున్నాయి. హ్మ్. ఇవాళ ఆ స్వరూప్ నగర్ మొత్తం యూఎల్‌సీలో ఉందని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు యూఎల్‌సీలో ఉంటే మళ్ళా ఇగ మొత్తం స్వరూప్ నగర్‌లో ఏ ప్రాపర్టీ కూడా రిజిస్ట్రేషన్ కాదు. ఎందుకు కాదు అంటే యూఎల్‌సీలో ఉంది కదా! యూఎల్‌సీలో యూఎల్‌సీ ఉంది. సర్టిఫికేట్ తేవాలి. యూఎల్‌సీ సర్టిఫికేట్ ఎవరిస్తారు ఇప్పుడు? యూఎల్‌సీ సర్టిఫికేట్ తేవాలంటే యూఎల్‌సీ మళ్ళీ ఓపెన్ చేయాలి. జియో తీయాలి. జియో తీసిన తర్వాత మార్కెట్ వాల్యూ మీద కొంత వీళ్ళకి కట్టాలి. కట్టిన తర్వాతనే ఎన్ఓసీ రావాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతది? అంటే ఇదంతా స్వరూప్ నగర్ ప్రజలకు తెలియట్లేదా సార్? తెలీదా? తెలుసు. తెలిసిందా? తెలుసు. ఇప్పుడు అంటే కొంతమందికి తెలుసు. హుహు. ఎవరైతే అమ్మకానికి పోయారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఓకే. అట్లాగే బోడుప్పల్లో హ్మ్. వక్ఫ్ భూమి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా కాలనీలు వక్ఫ్ భూమిలోకి వెళ్ళిపోయినాయి. అరే వక్ఫ్ బోర్డు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తుంది? ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం ఆడ ఇల్లు నిర్మాణమైనయి. ఆ కాలనీలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. హ్మ్. కొత్తగా వక్ఫ్ బోర్డ్ భూమి అని చెప్పి వాళ్ళకు రిజిస్ట్రేషన్ కానీయకుండా, వాళ్ళకు పర్మిషన్‌లు రానీయకుండా చాలా వేల మంది బోడుప్పలనైతే వక్ఫ్ బోర్డ్ బాధితులు హ్మ్. వాళ్ళ గోస వర్ణనాతీతం. హ్మ్. అసలు ఏం చేస్తున్నారు? స్థానిక లీడర్స్ ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అసలు రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఇంతమంది బాధలు చూసి నిజంగా అది వక్ఫ్ బోర్డ్ భూమేనా? కాదా? అనేది మీరు రెవెన్యూ రికార్డ్స్ చూసుకొని, ఆ వక్ఫ్ బోర్డ్ వాళ్ళతోటి మాట్లాడి చొరవ చూపాలి ముఖ్యమంత్రిను, రెవెన్యూ మంత్రి. వక్ఫ్ బోర్డ్ వాళ్ళతోటి చర్చలు జరిపి, దాన్ని ఒక పరిష్కార మార్గానికి తీసుకురావాలి. నిజంగా వక్ఫ్ బోర్డ్ భూమి అయితే గజానికి 100, 200 వక్ఫ్ బోర్డ్‌కి ఇచ్చేసి వాళ్ళకు యాస్టేజ్‌గా మళ్ళా రిజిస్ట్రేషన్ అయ్యేటట్లుగా చేస్తే బావుంటది గదా! హ్మ్. ఇంకా గమ్మత్తేందంటే, గత ప్రభుత్వం గాని, ఈ ప్రభుత్వం గాని వేలం పాటలు అమ్మేసినాయి గదా భూములు. అవును.
ఈ వేలం పాటలు అమ్మేసిన భూములు కూడా ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్స్ కావు. అమ్మేశారు కదా సార్, అమ్మేశారు. ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టిరంటే అది గవర్నమెంట్ సర్వే నెంబర్గా చూపిస్తుంది కదా. గవర్నమెంట్ భూమినే కదా అమ్మింది. అవును. ఇప్పుడు గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ అమ్మింది, మీరు కొన్నారు వేలం పాటలో. ఇప్పుడు మొన్న ఏదో 237 కోట్లకి ఎకరం కొన్నాడు కదా, అది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమను. రిజిస్ట్రేషన్ కాదు. అట్లంటే కోకాపేట అవన్నీ కూడా ఏమి కావు, అమ్ముకున్నాయన్నీ ఇప్పుడు కావు. మళ్ళీ కలెక్టర్లు వాటి మీద సమీక్ష చేసి అయ్యో ఇది మేము అమ్ముకున్నామని చెప్పి వాళ్ళు ఆ నిషేధిత జాబితాలో ఆ ప్రాపర్టీస్ని ఇప్పుడు తొలగిస్తే తప్ప అవి రిజిస్ట్రేషన్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ మేడిపల్లి ఉంది, మేడ్చల్ జిల్లాలో మేడిపల్లి అనే గ్రామంలో 55 ఎకరాల్లో హెచ్ఎండిఏ వాళ్ళే లేఅవుట్ చేసి అమ్ముకున్నారు వేలం పాటలో. అవి రిజిస్ట్రేషన్స్ కాలేదు మొన్నటిదాకా. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, హెచ్ఎండిఏ వాళ్ళు చేసి అమ్ముకున్నారు వేలం పాటలో, మీరేం సార్ దీన్ని నిషేధిత జాబితాలో పెడితే పాపం వాళ్ళు తిరుగుతున్నారు సార్, లోన్లు కూడా వచ్చినాయి అని చెప్తే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి సర్వే నెంబర్లో కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉండొచ్చు, ప్రైవేట్ భూమి ఉండొచ్చు. ఆ కొంత పార్ట్ ఉన్నందుకు మొత్తం నిషేధిత జాబితాలో ఇది నిర్లక్ష్యం. లోపం ఎక్కడ అవుతుంది? ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం. ఇప్పుడు వాళ్ళు స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించక ఆ ప్రభుత్వ భూమికి ఫినిషింగ్ వేసుకోకుండా గుడ్డిగా కథం నెట్టి పడేస్తే అయిపోతుంది అన్నిటిని. వాళ్ళే ఇప్పుడు నీ భూమిని నేను నిషేధిత జాబితాలో పెట్టిన, మీరే ఇప్పుడు దాన్ని ప్రైవేట్ భూమి అని నిరూపించుకోవాలి కదా. నాకు బాధ్యత లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి బాధ్యత లేదు. మీ భూమి ప్రభుత్వ భూమి కాదని మీరు నిరూపించుకోవాలి. మా ప్రమేయం లేకుండా మా భూములను మీరే నిషేధిత జాబితాలో పెడతారు, మేమే తిరగాలి, మేమే కమిషన్స్ ఇచ్చుకొని మళ్ళీ మా భూమిని మేము సేఫ్గా ఉంచుకోవాలి. అది బాధ్యత మీదే, మాదే బాధ్యత. అది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తతంగం.